ఇక్కడే చేసావా? చెప్పండి ముందు. 9 గంటలకు వచ్చి పేషెంట్ అడ్మిట్ అయిన పేషెంట్ కి ఇప్పుడు 1:30 అవుతుంది. భోజనం ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఎట్లా పెడతారు? వీళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకొని తిన్నారంట. ఇప్పుడు ఎట్లా పెడతారు మళ్ళీ 1:30 తర్వాత? అట్లా చేయొద్దు నేను చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా ఈ కంప్లైంట్ ఉందని అతను భోజనం కంటిన్యూ చేయొద్దు అని చెప్పాను నేను. అతను ప్రాపర్ గా పెట్టట్లేదని కంటిన్యూ చేయొద్దు అని చెప్పాను నేను. మీరు చేశారు మళ్ళీ. ఇప్పుడు మనిషిని బెదరు కొడతారు ఎట్లా? అతను కాదు, మీరు సూపరింటెండెంట్ గారు. ఇదా భోజనం? చాలా బాగా ఏంటిది అంటున్నా ఈ భోజనం? నేను అడిగితే ఎందుకు అబద్ధాలు చెప్తున్నారమ్మా? వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా సాటి పేదవాళ్ళు కదమ్మా. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫీజులు కట్టుకోలేక ఇక్కడికి వస్తారు. మీరు ఈ విధంగా పేదవాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లాగా? అసలు మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీకేం సంబంధం? ఇదా భోజనం? ఇలా తింటామా ఇంట్లో? ఏంటి సార్? నేను ఇప్పుడే సార్ నాకు తెలియదు సార్, ఇప్పుడు చూస్తున్నాను. అసలు ఈ భోజనం ఇట్లాగైనా పెట్టేది అని అడుగుతున్నా. వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. కాదు, ఇది మనం చెయ్యాలి కదా. మనం రెగ్యులర్ గా ఇక్కడ ఉండేది ఎందుకు? సూపరింటెండెంట్ ఎందుకు సార్? ఎవరు చూడాలి ఇది? ఏంటి మరి ఇట్లా నీళ్లు కొంచెం పోసి ఇట్లా ఏదో కొంచెం ఇంతేసేసి వైట్ రైస్ వేసి ఇదే భోజనం అంటే తినేసేయాలా? అసలు దీనిలో ఆ నీళ్ళల్లో కూడా కారం కూడా కనపడట్లేదు కదయా. కలవాలన్నా కూడా కలవదు సార్.